కాకినాడ ప్రభుత్వ సామాన్య ఆసుపత్రిలో ఐఎన్టీసీ మెడికల్ అండ్ హెల్త్ ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో మేడే వేడుకలు ఘనంగా నిర్వహించారు. సంఘం సీనియర్ నాయకులు జయచంద్ర అధ్యక్షతన జరిగిన వేడుకల్లో ముఖ్య అతిథిగా టీఎన్టీసీ నాయకులు సంఘం గౌరవ అధ్యక్షులు సబ్బతి ఫణీశ్వరరావు పాల్గొని మేడే జెండా ఆవిష్కరించి కార్మికులు మేడే శుభాకాంక్షలు తెలిపారు. సంఘం సిటీ అధ్యక్షులు బొంతు శ్రీనివాసరావు మాట్లాడుతూ సంఘాన్ని మరింత బలోపేతం చేసేందుకు కృషి చేయడం జరుగుతుందని వివరించారు. కార్యక్రమంలో ఎస్ఓ విజయలక్ష్మి, సువర్ణరాజు, రాజామణి పెద్ద సంఖ్యలో సంఘ సభ్యులు పాల్గొన్నారు. ధన్యవాదాలు తెలియజేస్తుంది. ఎందుకంటే నేను ఐఎన్టీసీలో ఉన్నప్పుడు నేను నిరంతర పోరాటంగా కార్మికుల కోసం ఒక క్యాంటీన్ అయితే నేను అప్పుడు అఫీషియల్గా శాంక్షన్ చేయించడం జరిగింది. అదేవిధంగా అప్పుడు కూడా ఏ సమస్య వచ్చినా నేను జెండాతో పని లేకుండా కార్మికుడు కష్టం ఉంటే రావడం అనేటువంటి కార్యక్రమంలో నేను ఎప్పుడు వెనకడుగు వేయలేదు. అదే ప్రక్రియ ఎప్పుడు జరుగుతోంది. నేను మరి ఐఎన్టీసీ నుంచి వెళ్ళిపోయినా కానీ, నేను టీఎన్టీసీలో ఉన్నా కానీ నన్ను ఈ యూనియన్కి గౌరవ అధ్యక్షుడిగా నన్ను ఎన్నుకోవడం వల్ల నేను ఎంతో గర్వపడుతూ మరి యూనియన్ సభ్యులకి, మరి కార్యవర్గ సభ్యులకి, ప్రతి కార్మికులు కూడా నేను శిరస్సు వంచి నమస్కరిస్తా ఉన్నాను. ఎందుకంటే మనకి కార్మిక సమస్య ప్రధాన అజెండా, హక్కు సాధన ప్రధాన లక్ష్యం. అటువంటి కార్యక్రమంలో వెళ్ళడం కోసం మరి అందరూ కలిసికట్టుగా మరి కార్మికులారా ఏకం కండి, సమస్య పరిష్కారమే మన లక్ష్యంగా పనిచేద్దాం అనే నినాదాన్ని మనం తీసుకెళ్లవలసిన అవసరం ఉంది. ప్రభుత్వంతో మనం దెబ్బలాడైనా సరే కార్మిక సంఘాలన్నీ ఏకమయ్యి సమస్యలు పరిష్కరించడంగా ఆలోచన చేయాలి తప్ప జెండాకు ప్రయారిటీ ఇవ్వకుండా పనిచేయడంలో నేను ముందుంటానని చెప్పేసి అప్పుడు ఎలా ఉన్నానో ఇప్పుడు అలాగే ఉంటాను. అదేవిధంగా జయచంద్ర గారు కానీ, రాజు గారు కానీ, మేడం గారు అందరూ కూడా నాకు సుపరిచితులే. వీళ్ళ యొక్క సమస్యలు కూడా నాకు ఐడియా ఉంది. నేను కొత్తగా నన్ను నియమించారు కాబట్టి వీళ్ళ సమస్యల మీద ఎప్పుడైనా సరే ఏ అవసరం ఉన్నా, ఏ సమస్య వచ్చినా సరే నేను అందుబాటులో ఉంటాను. సమస్య పరిష్కార దిశగా పెద్దల్ని, సీనియర్స్ని అందరినీ కూడా కలుపుకొని అది పరిష్కారం అయ్యే వరకు కూడా నేను పోరాటం చేస్తానని చెప్పి నా సభ్యులందరి తరఫున ఈ మేడే సందర్భంగా తెలియజేస్తున్నాను.